ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, మీడియా కండువా కప్పి సన్మానం చేస్తా. మండల ప్రెసిడెంట్, ఆ మండల పెద్దలు, ప్రతిభ వార్డు మెంబర్లకి, ఉప సర్పంచులకి మీరు తెలంగాణలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరగలే, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం కూడా అనేది మరి నేను ఇది ప్రారంభంలో ఇది అభ్యర్థులు భావిస్తున్నాను. అదేవిధంగా గతంలో ప్రజలు అధికారంలో ఉన్న వాళ్ళు కొత్తగా ఒక్క రేషన్ కార్డు విడుదల మనం వచ్చినాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం. రాష్ట్రంలో ఈరోజు మన జనాభా 3,70,00,000 ఉంటే 3,20,00,000 మందికి ప్రతి నెల మంచి క్వాలిటీ ఉచితంగా సమర్పిస్తూ ఆ రేషన్ కార్డు సంఖ్య విషయంలో మనం చేస్తున్నాం. ఇళ్ల కార్యక్రమం కూడా ఉచితంగా జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఇంకొన్ని ఇల్లు కూడా మనం మంజూరు చేద్దాం. మరి కొంతమందికి ఈ విడతలో వెంటనే మంజూరు చేస్తాం. మరికొంతమందికి మార్చి ఏప్రిల్లో మంజూరు ఇస్తుంది మనం చేస్తున్నాం. ఇప్పుడు గెలిచిన సర్పంచులకి కొంత ఇమీడియట్ గా రిలీఫ్ ఉండాలి కాబట్టి మొత్తం కాన్స్టిట్యున్సీలో మనకి 3,500 ఇళ్ళు మంజూరు చేయాలి. గెలిచిన సర్పంచులందరూ కూడా మరి మీరు అర్హులైన వాళ్ళకి మరి 25-30 ఇండ్లను తీసుకురండి. ఇది గెలిచిన సర్పంచులు మీరు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఆ అర్హత మీకు తెలియకుంటే నా ఆఫీస్ని కాంటాక్ట్ చేసి చెప్తూ మీరు గెలిచిన సర్పంచులు మీ చాయిస్ ప్రకారమే అర్హత ఉండి మరి వెంటనే 25-30 ఇండ్లు అందరికీ మంజూరు చేసేందుకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ బిల్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. అక్రమ చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఉచితంగా మీకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కనీవిని మరి రీతిలో మనం చేస్తున్నాం. అవకాశం వచ్చింది ప్రజలకి మరింత మేలు చేయడానికి మనకు అవకాశం వచ్చిందని వినయంగా, హంబుల్గా, విజ్ఞతతో సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి, ఓటర్లకు కూడా ఈ విధంగా అంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో చూస్తున్నాం. పైసల ప్రభావం గ్రామాల్లో అభివృద్ధి చేయడంలో కానీ, శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, అన్ని పండుగలు పబ్బాలు పాల్గొనడం కానీ, గ్రామాల్లో మీరు పెద్ద మనిషిగా, మీరు మొదటి పౌరునిగా మరి పెద్ద మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను మీకు మనం చేస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మేము కలిసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడదాము. రాష్ట్రంలో మరి అతి తక్కువ నియోజకవర్గాల
లో ఉండే విధంగా మరి చాలా సిన్సియర్గా కమిటెడ్గా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీకు సరే అందరికీ అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజా అవసరాలని మనం మీట్ కావడానికి మరి ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ముందుకు పోవాలి. మీ బాధ్యత ఇంకా పెరిగింది. మీ ప్రతిష్ట, మీ స్టేటస్ అన్నీ పెరిగినా మీరు విజ్ఞతగా వినయంగా ఉండాలని చెప్పి నేను మీకు హితవు పలుకుతున్నాను. ఏదో నేను గొప్పైపోయినా ప్రభావితం లేకుంటే తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఎన్నికల్లో కంగ్రాచులేషన్స్. అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి ఓడిన వారికి కూడా మరి సరే మీరు మంచిగా ఫైట్ చేసిండ్రు, ఏదే కారణంగా ఎలక్షన్ పోయిండొచ్చు, దాని గురించి బాధ అవసరం లేదు. ఇప్పుడు మీకు కూడా మేము తగిన ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా ఓడిన వారికి కూడా నేను మనం చేస్తున్నాను. నేర్చల మండలం లాల్ లక్ష్మీపురం పార్వతం చిన్న వెంకన్న, రోలవారిగూడెం బాలోతు విజయ, దర్శించర్ల బొర్రి శ్రీను, చిల్లేపల్లి కోగుల అపర్ణ ఒక విధంగా హెచ్చరిస్తున్నా కూడా. మరి మీకు తెలుసు కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో మరి మన అనైక్యత వల్ల కూడా మరి గ్రామస్థాయి మనం గెలిచిన మన పార్టీ బలపరిచిన అభ్యర్థులకి, ప్రతి ఒక్కరికి, సర్పంచులకి, వార్డు మెంబర్లకి, చిన్నకేసి వెంకయ్య, గాంధీనగర్ తండా బానోతు పూరిబాయ్, ఇస్లాపురం షేక్ అమీరుల్ బి, పెదవీడు అమరాజు వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం మాకం కామని కుమారి, మరి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విజయలక్ష్మి, లకావ సైదులు, రాయనిగూడెం గుండు